పోచారం మున్సిపల్ అన్నోజిగూడలోని డాక్టర్ ప్రకాష్ రావు నగర్ రోడ్ నంబర్ 4లో ఈరోజు డ్రైనేజ్ కాల్వలు నిర్మించడానికి 6వ వార్డు స్థానిక కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, చైర్మన్ కొండలరెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్ మరియు ఏఈ మైపాల్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ పోచారం మున్సిపల్లో సాధారణ నిధులు 5 లక్షలతోటి డ్రైనేజీ వ్యవస్థను శంకుస్థాపన జరిపిస్తున్నామని, ప్రజలు ఇబ్బంది పడకుండా డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి సీసీ రోడ్లు నిర్మించి ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వారన్నారు. ఈ కార్యక్రమంలో మిత్ర కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు నల్లూరి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు వరికుప్పల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి వెంకట్రమణ, ఉద్యమకారుడు శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారావు, ప్రకాష్ రావు, ప్రభాకర్, బత్తుల, మామిడిపల్లి మైపాల్, రాజీవ్ గౌడ్, డేవిడ్సన్, ఇల్లందుల ఆంజనేయులు, లక్ష్మారెడ్డి మరియు చందుగౌడ్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. మన ఏరియా నియంత్రణ లక్ష్మారెడ్డి గారు సుపరిచితులు కార్యక్రమం రావడం సంతోషం. సార్ చందన్ గారు ప్రకాష్ రావు గారు నేను లాస్ట్ ఈ కాలనీ జనరల్ సెక్రటరీ, నా పేరు జిల్కర వెంకటరావు. చెప్పాలి సార్, మరి అవును సార్, రిటైర్డ్ టీచర్ సార్ నేను. తర్వాత వైస్ చైర్మన్ గారికి నేను చెప్తున్నా సార్. ఈరోజు పోచారం మున్సిపాలిటీ 6వ వార్డులో మరి మిత్రా కాలనీలో 5 లక్షల రూపాయల నిధులతోటి మరి కాలనీవాసుల కోరిక మేరకు మా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదంతో మరి ఇక్కడ డ్రైనేజ్ కార్యక్రమం శంకుస్థాపన చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ చైర్మన్ కొండలరెడ్డి గారు, వైస్ చైర్మన్ రెడ్యానాయక్ గారు, గౌరవ కమిషన్ వీరారెడ్డి సార్ గారు, మరి కార్యక్రమానికి సహకరించిన ఏఈ మైపాల్ సార్ గారికి, మరి కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీ, కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మాకు అవకాశం ఇచ్చి దాదాపు 4.5 సంవత్సరాలు అవుతుంది. మరి బస్తీ వాసుల కోరిక మేరకు మాకు ఎక్కడ అవకాశం ఉన్నా, ప్రజలకి ఇబ్బంది ఉన్నా కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల అవసరాలను తెలుసుకుంటూ అన్ని కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగినది. ప్రజలకు ముఖ్యంగా డ్రైనేజు, సీసీ రోడ్డు, లైట్లు ఇంపార్టెంట్ కాబట్టి మేము మొదటి ప్రాధాన్యతగా అందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగినది. విడతల వారీగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అన్ని పనులు చేపట్టడం జరుగుతుంది. సమస్యలు అనేటివి ఎప్పటికీ ఉంటాయి. ప్రజలకు అనుగుణంగా ఇక్కడ బడ్జెట్ను బట్టి మేము అన్ని కార్యక్రమాలను కూడా ప్రజల ఆమోదంతో చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా 6వ వార్డులో ఈ 5 లక్షలతోటి ఈ డ్రైనేజ్ కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగినది. మరి దీనికి అందరికి సహకరించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పోచారం మున్సిపాలిటీలోని 6వ వార్డులో డ్రైనేజ్ శంకుస్థాపనకి ఇచ్చేసిన ముఖ్య అతిథి చైర్మన్ కొండలరెడ్డి సార్ గారికి, మరియు కమిషనర్ వీరారెడ్డి సార్ గారికి, మరియు నాతోటి కౌన్సిలర్ సాయిరెడ్డి పటేల్ గారికి, మరి ఏఈ మైపాల్ గారికి, కాలనీ ప్రెసిడెంట్లకు, మరి ఇక్కడ చేసిన కాలనీ వాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా పోచారం మున్సిపాలిటీ ఏర్పడి దాదాపు 4.5 ఏళ్ళు అవుతున్నది. వాస్తవానికి ఇంకా కాలనీలో ఎంతో చేసేది ఉంది. అయినా దశల వారీగా మా కౌన్సిలింగ్ ఏ టైం మార్నింగ్ లేస్తే మేము పొద్దుగా లేస్తేనే పబ్లిక్లోనే ఉంటాం కాబట్టి కొంచెం మా బడ్జెట్ గిట్ట కొంచెం తక్కువ ఉండి, అందులో 2 సంవత్సరాలు కరోనా వచ్చే దాంట్లో గిట్ట కొంచెం డెవలప్మెంట్లో గిట్ట కొంచెం వెనుక ముందు అయినాం. ఇది మన పోచారం అయితేనేమో ఇంతకుముందు బ్రహ్మాండంగా చేసుకున్నాము. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మన పోచారానికి వేరే వేరే ఊర్లు వచ్చినాయి కాబట్టి కొంచెం వెనుక ముందు అయినా కానీ మా కౌన్సిలింగ్ ప్రతిరోజు చూస్తుంటే కానీ ఏది చూసినా కానీ మా వాళ్ళలో డెవలప్మెంట్ ఇది కావాలి అది కావాలని అంటూ ఉంటారు. కాబట్టి దాని గురించి మా బడ్జెట్ని బట్టి
ముందుగా డ్రైనేజ్ చేస్తే ఈ కాలనీకి బాగుంటుంది. ఈ కాలనీ దాదాపు తయారయ్యి గిట్ట ఇప్పుడు 3-4 ఏళ్ళ పైననే అయిపోయింది. ఇప్పుడు చూస్తుంటే ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ దశల వారీగా దీనికి డెవలప్ చేసాం. ఇప్పుడైతే డ్రైనేజ్ చేస్తా ఉన్నాం. ఇలా శంకుస్థాపన 5 లక్షలతోటి వాసంగా ఎక్కడెక్కడ అయితే ఈ కాలనీలో ఉన్నాయో మొత్తం కంప్లీట్ అయింది నాకు తెలిసిన పాటుగా. ఇంకొంచెం ముందు రోజుల్లో గిట్ట మేము ఇంకో 4-5 నెలలు ఉంటాం కాబట్టి దీని గిట్ట అతి త్వరలో గిట్ట సీసీ రోడ్లు ఇంకా వేరే ఏమున్నా కానీ చేస్తామని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. స్థానిక కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో డ్రైనేజ్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నాతో పాటు గౌరవ వైస్ చైర్మన్ రెడ్డి నాయక్ గారు, గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఏఈ గారు, స్థానిక ప్రజలు, కాలనీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుతూ, నిరంతరం పబ్లిక్లో ఉండి మేము మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అందులో భాగంగా 6వ వార్డులో స్థానిక కౌన్సిలర్ వారు సింగిరెడ్డి సాయిరెడ్డి గారు పొద్దుగా లేచి శానిటేషన్ మీద కానీ పొద్దున్న నిరంతరం జనంలోనే ఉండి పొద్దున్నే మార్నింగ్ ఆ వార్డు మొత్తం తిరుగుతూ బ్రహ్మాండంగా వార్డుని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి విజ్ఞప్తి మేరకు వారి వార్డులలో దశల వారి అత్యధికంగా పనులు అన్నీ జరిగినాయి. ఇంకా కొన్ని ఏమైనా అతరాతర మిగిలి ఉంటే ఇంకా ఈ 2-3-4 మాసాలలో వీటికి కంప్లీట్ చేయడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో ప్రధానంగా శానిటేషన్ కానీ ఇక్కడ కాలనీలు నిత్యం దినదిన అభివృద్ధిలో ముందుకు పోతూ ఉంది. మరి ముందుకు పోతున్న దృష్ట్యా అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను మున్సిపాలిటీ నుంచి మా కౌన్సిలర్ల సహకారంతో, మా కౌన్సిల్ సహకారంతో దశల వారీగా అభివృద్ధి చెందుతాం. ఏదున్నా జనంలో ఉండి తప్పక పబ్లిక్ యొక్క వారి విజ్ఞప్తులని దశల వారీగా మున్సిపల్ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాం, ఇంకా చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే ఎన్టీపీసీ రోడ్డు ఇక్కడ కాలనీలు అత్యధికంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. రోజు ట్రాఫిక్ నిరంతరం పెరుగుతుంటే అక్కడ గిట స్థానిక అందరి కౌన్సిలర్ల విజ్ఞప్తి మేరకు కౌన్సిలర్ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పెద్దగా డబుల్ రోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఇతరత్ర ఏమైనా పనులు ఉంటే స్థానిక కౌన్సిలర్ దృష్టికి తీసుకురండి. ఇంకా దశల వారీగా అన్ని కంప్లీట్ చేస్తామని కోరుతున్నాం. డ్రైనేజ్ కంప్లీట్ అయినాక రోడ్లు ఇంకా దశల వారీగా కంప్లీట్ చేస్తామండి. సమస్య లేదు. ఓకే, థ్యాంక్ యూ.